బైబిల్ క్విజ్. లాస్ట్ వీడియోలో చెప్పిన ప్రకారము గారడి వాడైన సీమోను గురించి 5 ప్రశ్నలండి. అందరూ జవాబు కమెంట్స్ లో రాయండి. ఆసక్తికరమైన క్వశ్చన్స్. కేవలము యాక్ట్స్ 8th చాప్టర్ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9 నుండి 13 వచనాల లోపలే ఉంది. దయచేసి అందరు కూడా తప్పక కమెంట్స్ లో ఆన్సర్ పెట్టండి. సీమోను నిజంగా ఎవరు? ప్రజలు అతన్ని దేవుని గొప్ప శక్తి అని ఎందుకు పిలిచారు? ఈ 5 ప్రశ్నలకి సరైన జవాబులు చెప్పి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి. చివరి వరకు చూసి మీ స్కోర్ని కమెంట్స్లో తప్పక రాయండి, మర్చిపోవద్దు. లెట్ స్టార్ట్. అలానే మీకు ఛాలెంజ్ క్విజ్. ఎంతమంది సీమోన్లు ఉన్నారు బైబిల్లో అది కూడా రాయండి. వీలైతే వాటికి రెఫరెన్సెస్ తప్పక చెప్పండి. మొదటి ప్రశ్న, సీమోను ఏ వృత్తి చేసేవాడు? జాలరి, మాంత్రికుడు, యాజకుడు, సైనికుడు. యోర్ టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ మాంత్రికుడు. రెండో ప్రశ్న, సీమోను ఏ ప్రాంత ప్రజలను ఆశ్చర్యపరిచాడు? యూదయ, సమరయ, గలిలయ, కైసరియా. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సమరియా. మూడో ప్రశ్న, ప్రజలు సీమోనును దేవుని డాష్ శక్తి అని పిలిచేవారు. గొప్ప, చిన్న, బలహీనమైన, నిత్యమైన. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ గొప్ప. నాలుగో ప్రశ్న, సీమోను తాను కూడా డాష్ బంధించబడ్డాడు, బాప్తీసము పొందాడు, చంపబడ్డాడు, వెలివేయబడ్డాడు. యోర్ టైమ్ స్టార్ట్స్. ఆన్సర్ బాప్తిస్ము పొందాడు. ఐదో ప్రశ్న, ఫిలిప్పు చేసిన డాష్ చూసి సీమోను ఆశ్చర్యపోయాడు. గానము, అద్భుత కార్యములు, వస్త్రములు, ఇల్లు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ అద్భుత కార్యములు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. మీరు 5కి ఎన్ని మార్కులు సాధించారు? మీ స్కోర్స్ కామెంట్లో తప్పక రాయండి. అలానే ఈ క్విజ్ మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఛాలెంజ్ ఇవ్వండి. ఛాలెంజ్ క్వశ్చన్ అడిగింది మొదట్లో మర్చిపోకుండా, ఎంతమంది సీమోన్లు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు అనేది రెఫరెన్స్తో సహా రాయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.